లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనకు ఇన్ఫెర్టిలిటీ, తెలుగులో దాన్ని వంధ్యత్వం, మగవారిలో ఉంటుంది మరి ఆడవారిలో ఉంటుంది. మనకు దీనికి వచ్చినటువంటి కారణాలు ఏంటి, అదే విధంగా ఫుడ్ డైట్ ఏం తీసుకోవాలి, మన కేవాలు ఉన్న ఫుడ్ సప్లిమెంటరీ ఏ విధంగా వాడాలి, దాని ద్వారా మనకు వచ్చింది అన్ని క్లియర్ చేసుకున్నామంటే ఈ టాపిక్ కవర్ అవుతుందండి. రీసెంట్ గా 2024లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారము ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న వారు మన భారతదేశంలో దాదాపు 1 కోటి మంది ఇన్ఫెర్టిలిటీ సమస్యతో బాధపడతారండి. మనము ప్రతి 11 జంటలకు ఒక జంటకి ప్రధానమైన తాగడం, మగవారిలో రిలీజ్ అయ్యే హార్మోన్ పేరు టెస్టోస్టిరాన్ అండి. ఆ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఆడ హార్మోన్ పేరు ఈస్ట్రోజన్ గా మారుతుందండి. ఇది ప్రధానమైన కారణం ఇన్ఫెర్టిలిటీకి. టెస్టోస్టిరాన్ తగ్గితే వీర్యకణాల మీద ప్రభావం పడుతుంది. ఇది మేజర్ సమస్య అండి. ఆల్కహాల్ ఎవరైతే తీసుకుంటారో మనకు మగ హార్మోన్ నుంచి ఆడ హార్మోన్ గా మారడానికి ప్రధానమైన కారణం అవుతుందండి. దానివల్ల ఇన్ఫెర్టిలిటీ మగవాళ్ళ సమస్య వస్తుంది. అదే విధంగా కాఫీ ఎక్కువగా తాగేవారు, కెఫిన్ ఎక్కువగా తాగడం వల్ల, కూల్ డ్రింక్ ఎక్కువగా తాగడం కానీ, కెఫిన్ లో ఎక్కువ అంటే డార్క్ చాక్లెట్స్, కెఫిన్ వల్ల మగవారిలో ఎస్హెచ్బిజి సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబలిన్ హార్మోన్ తగ్గిస్తుంది. అదే విధంగా మగ హార్మోన్ ఆడ హార్మోన్ గా మార్పు చెందుతుంది అనమాట. దాని వల్లనే కాఫీ అనేది అలవాట్లు మానుకోవాలి మగవారు. మూడో కారణం వచ్చింది పొగ తాగడం వల్ల వృషనాళాలు, ఇంగ్లీష్ లో దాని టెస్టికల్స్, రక్త సరఫరా సరిగా వెళ్ళదండి. వీర్యకణాల్లో ఉండే డిఎన్ఏ పోగులో ఉండే నికోటిన్ వల్ల ఈ యొక్క టెస్టికల్ దెబ్బతింటాయి పొగ తాగడం వల్ల. కాబట్టి దానికి ప్రధానమైన మూడో కారణంగా మనం చెప్పొచ్చు. మగవారిలో డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు వృషణాలలో నరాలు దెబ్బతింటాయండి. అదే విధంగా మన బాడీకి కావాల్సిన సెల్స్ అనేటి కణజాలాలు అనమాట, ఉత్పత్తి జరగదు. దాని వలన మగవారికి వచ్చింది ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తుంది. ప్రధానమైన కారణం 4వ కారణం. 5వ కారణం వచ్చింది ఉభయకాయం, ఒబేసిటీ. ఉభయకాయం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుందండి, హార్మోన్లు దెబ్బతింటాయి. ఇది ప్రధానమైన సమస్య. 4వ సమస్య, 5వ సమస్య. 6వ సమస్య వచ్చింది స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళు వృషణాలు కృషించుకుపోతాయి. స్టెరాయిడ్స్ అంటే మనకేమన్నా పెయిన్స్ అని కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ కావచ్చు, అదే విధంగా డ్రగ్స్ గల మానసిక ఒత్తిడి కావచ్చు. దానివల్ల మనం మగవారైతే ఎక్కువగా స్టెరాయిడ్స్ ఎవరైతే తాగుతారో వాళ్ళందరికీ కూడా వృషణాలు కుంచుకుపోతాయి. కాబట్టి ఇది ప్రధానమైన కారణంగా సార్. అదే విధంగా వేడి నీళ్ళు ఎక్కువ అస్తమానం వేడి నీళ్ళు స్నానం చేసే వాళ్ళకు మగవారికి ఈ రుసనాలలో దెబ్బతింటాయి సార్. కాబట్టి దీనివల్ల ప్రధానమైన కారణం కావచ్చు. మరొక కారణం మానసిక ఒత్తిడి వల్ల మన బాడీలో పొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటనైజింగ్ హార్మోన్ తగ్గిపోతాయండి మానసిక ఒత్తిడి వల్ల. ఇంకో ప్రధానమైన కారణం మనం వచ్చింది టైట్ బట్టలు వేసుకోవడం. అదే విధంగా లేటెస్ట్ గా టైట్ జీన్స్ కావచ్చు, అదే విధంగా అండర్వేర్స్ కానీ టైట్ గా వేసుకోవడం. వృషణాలలో అన్ని కూడా పైకి లాగినట్టుగా ఉండడం వల్ల వృషణాలు దెబ్బతింటాయండి. కాబట్టి మన వీలైనంత త్వరగా టైట్ గా ఉన్నాయి కానీ, అదే విధంగా అన్ని కూడా మన పార్ట్స్ అన్ని కూడా లూజ్ గా ఉన్నట్టు వేసుకున్నామంటే ఈ బారి నుంచి మనం కాపాడుతాం. అదే విధంగా మేజర్ సమస్య ల్యాప్టాప్ ఎక్కువగా, మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, బ్యాంకులో పనిచేసే వాళ్ళు కావచ్చు, అస్తమానం ల్యాప్టాప్ దగ్గర ఉన్న వాళ్ళ ఒత్తిడి వల్ల ఇక వృషణాలలో దెబ్బతింటాయి. కాబట్టి దీంతో పాటు ప్రధానమైన కారణం పోషకాహార లోపం. అంటే ఈ 10 రకాల కారణాల వల్ల మగవారిలో వంధ్యత్వం, ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారండి. మనం ఎస్పెషల్లీ వచ్చింది వీర్యకణాల ఉత్పత్తికి జరగకపోవడం. మెయిన్ గా ఈ వీర్యకణాల ఉత్పత్తి కావడానికి మన హై ప్రోటీన్స్ అంటే మనము పుచ్చగింజ పప్పులు, జనపనార విత్తనాలు, బాదము పప్పులు, వేరుశెనగలు. ఇన్ఫెర్టిలిటీ అనేది వీర్యకణాలు మేజర్ పార్ట్ అనమాట జెంట్స్ కు. అదే విధంగా మనం తినే ఫుడ్ ద్వారా కూడా మేజర్ గా వచ్చింది
మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ రూపంలో మనం వచ్చేది మొలకెత్తిన విత్తనాలు, అదే విధంగా అశ్వగంధ పొడి కానీ లేదంటే మాత్ర కానీ తింటే అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది మగవారికి మేజర్ గా ఉన్న సమస్య. సార్ జెంట్స్ కి సంబంధించి మన దగ్గర కేవా శిలాజిత్ లిక్విడ్ మార్నింగ్ 2 grams, ఈవినింగ్ 2 grams, జింక్ ప్లస్ క్యాప్సల్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, కాల్షియం ప్లస్ టాబ్లెట్ మార్నింగ్ తిన్న తర్వాత ఒకటి, ఈవినింగ్ తిన్న తర్వాత ఒకటి, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. ఈ డ్రాప్స్ ఏదైనా 20 బెస్ట్ అండి. మార్నింగ్ వచ్చిన తిన్న తర్వాత 20 డ్రాప్స్, ఈవినింగ్ తినక ముందు బిఫోర్ 20 డ్రాప్స్ ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్. అశ్వగంధ క్యాప్సల్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, పవర్ ప్లస్ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అండి. ఈ 6 కాంబినేషన్స్ శిలాజిత్, జింక్ ప్లస్, కాల్షియం ప్లస్, ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్, అశ్వగంధ, పవర్ ప్లస్ 100% మగవారికి ఇన్ఫర్టిలిటీ సమస్యను మనం వచ్చింది పారదోలచండి. కాబట్టి అందరూ కూడా మగవారికి ఎవరికైతే ఇన్ఫర్టిలిటీ సమస్య ఉందో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కాంబినేషన్ ఇవ్వండి. తర్వాత ఈ ప్రొడక్ట్ పరంగా మన దగ్గర ఉన్న కేవా సప్లిమెంటరీ మీకు వచ్చింది. మన కేవాలో ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ యొక్క మనకు ప్రొడక్ట్ల గురించి తెలుసుకున్నాం సార్. ముందు ఈ ప్రొడక్ట్ లో మనకు మేజర్ గా శీలాజిత్ నేను కంటెంట్ చెప్పేటప్పుడు మీరు శ్రద్ధగా అనేది శీలాజిత్ ఈ పాయింట్ సంబంధించి చెప్తున్నానండి. ఇప్పుడు మనకు శీలాజిత్ అనేది మన ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది కదా, ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎవరికైతే ఉందో మగవారికి మన బాడీకి టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి పెంచుతుందండి. ఇక శీలాజిత్ వాడామంటే టెస్టోస్టిరాన్ స్థాయి పెంచడానికి దోహదపడుతుంది. అదే విధంగా మనకు స్టామినా పెంచడానికి ఉపయోగపడుతుంది. అదే విధంగా పురుషుల లైంగిక పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఎస్పెషల్లీ వచ్చింది జెంట్స్ కు. దీంతో పాటు మనము లేడీస్ కూడా ఇస్తామండి దీన్ని శిలాజిత్ ను. ఈ శిలాజిత్ లేడీస్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే స్త్రీలకు కావాల్సినటువంటి ప్రధానమైన లైంగిక పనితీరు మెరుగుపరచడానికి, అదే విధంగా ఎముకలకు కావాల్సినటువంటి మెరుగైన పరిరక్షణ చేయడానికి, న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్టివ్ గా పనిచేయడానికి, అదే విధంగా ఈ యొక్క శిలాజిత్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు మనకు ఈ యొక్క ఖచ్చితంగా దీని శిలాజిత్ అనేది మార్నింగ్ వచ్చింది 2 grams, ఈవినింగ్ 2 grams పాలల్లో తాగండి. అదే విధంగా జింక్ ప్లస్ క్యాప్సల్. ఈ జింక్ ప్లస్ క్యాప్సల్ వచ్చింది మన బాడీకి శరీరంలో జింక్ పోషణ పెంచడానికి మనకు బాగా, ఎందుకంటే జింక్ అనేది లోపం లేకుండా ఈ యొక్క జింక్ టాబ్లెట్ వాడామంటే మన బాడీకి కావాల్సినటువంటి జింక్ వెరైటీ పోషక లవణాలన్నీ కూడా ఈ జింక్ ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి దీన్ని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మనం ఎఫెక్టివ్ గా తాగాలి సార్, ఈ జింక్ ప్లస్ క్యాప్స్ అనేది. దీంతో పాటు మన అందరికీ కూడా మేజర్ గా ఉన్న సమస్య కాల్షియం ప్లస్. ఈ కాల్షియం ప్లస్ టాబ్లెట్ అనేది మార్నింగ్ తిన్న తర్వాత ఒకటి, ఈవినింగ్ తిన్న తర్వాత వాడాలండి. మన బాడీకి కాల్షియం డెఫిషియన్సీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మేజర్ గా ఇన్ఫర్టిలిటీ సమస్యగా ఆడవారు మరియు మగవారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మన బాడీకి అవసరమైన కాల్షియం ప్లస్ పూర్తి మోతాదులు ఇవ్వడానికి, అదే విధంగా బలమైన ఎముకలు పటిష్టంగా ఉండడానికి, మనకు వచ్చింది అస్థిపంజరం మెరుగుపరచడానికి ఈ యొక్క కాల్షియం ప్లస్ టాబ్లెట్ అనేది అమృత పానం లాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి దీన్ని మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ తిన్న తర్వాత ఒకటి, నైట్ తిన్న తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మనందరికీ కూడా ట్రిపుల్ స్టెమ్ సెల్ టాబ్లెట్. ఈ యొక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ టాబ్లెట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేది మనకు వచ్చింది టోటల్ గా మన బాడీకి కావాల్సిన ఒరాకిల్ గామా వాల్యూ 21,000 యూనిట్లు ఉంటాయండి. దీంట్లో మనకు ఈ యొక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు మనకు వచ్చిందో స్పర్మ్ కౌంట్ పెంచుతుంది. ఈ ట్రిపుల్ స్టెమ్ సెల్ వల్ల స్పర్మ్ కౌంట్ అనేది పెరగాలి మనకు మగవారికి, అదేవిధంగా ఆడవారికి కూడా వాడచ్చండి దీన్ని. ఎనర్జీ ప్రొసెస్ సమస్య ఉత్పత్తి మనకు ఉపయోగపడుతుందండి. ఇది ఖచ్చితంగా పురుషులకు కావాల్సినటువంటి ఏదైతే మనకు వీర్య కణాల ఉత్పత్తి వేగంగా చేయడానికి ఈ యొక్క ట్రిపుల్ స్టెమ్ సెల్ అనేటువంటి టాబ్లెట్ డ్రాప్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మీరు దయవంచి డ్రాప్స్ మాత్రమే ఇవ్వండి, ఓకేనండి. ఇది ట్రిపుల్ స్టెమ్ సెల్ సంబంధించి ఈ అశ్వగంధ టాబ్లెట్ మనం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తినక ముందు ఇచ్చామంటే ఈ యొక్క మన బాడీ కావాల్సినటువంటి ఉపకాయం కావచ్చు, అదే విధంగా క్యాన్సర్ కణాలు కావచ్చు, మధుమేహ వ్యాధి కావచ్చు, అదే విధంగా రక్తపోటు కావచ్చు, ఒత్తిడి కావచ్చు, ఎన్నిటిని నియంత్రించడానికి ఈ యొక్క అశ్వగంధ క్యాప్సూల్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి.
దీనికోసం మనం అశ్వగంధ టాబ్లెట్ ఇవ్వాలి. దీంతో పాటు మనందరూ కూడా పవర్ ప్లస్ టాబ్లెట్ ఇవ్వాలండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, తినక ముందు. ఈ పవర్ ప్లస్ వచ్చిందే మీరు జ్యూస్ అయినా ఇవ్వండి, లేదంటే టాబ్లెట్ అని ఇవ్వండి. సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. 1200 రూపాయలు 500 బిజినెస్ పాయింట్లు వస్తుంది. ఈ యొక్క పవర్ ప్లస్ టాబ్లెట్ అనేది మనం వాడినప్పుడు వచ్చింది. ఎస్పెషల్లీ పవర్ ప్లస్ అనేది జెంట్స్ కు మాత్రమే ఇవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన శరీరం యొక్క ఉచిత స్థాయి మెరుగుపరచడానికి, శక్తిని మెరుగుపరచడానికి, లైంగిక బలహీనతను మెరుగుపరచడానికి, అదే విధంగా సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి, వీర్యకణాలు వచ్చింది ఉత్పత్తి చేయడానికి, దీర్ఘాయుసు పెంచడానికి ఈ యొక్క పవర్ ప్లస్ టాబ్లెట్ అనేది అమృత పానం లాగా ఉపయోగపడుతుందండి. ఇది మనకు జెంట్స్ పరంగా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ సమస్యకు ఈ కాంబినేషన్స్ మనం ఇచ్చామంటే అద్భుతంగా పనిచేస్తుంది. మినిమం ఎవరన్నా కానీ ఛాలెంజ్ చేసి ఈ ఫుడ్ డైట్ ఫాలో అయ్యి 6 months వాడారంటే 100% రిజల్ట్ వస్తుందండి. ఆల్రెడీ మనం కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది. మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది మనం చూడడం జరిగింది. అదే విధంగా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆడవారికి వాళ్ళ కారణాలు ఏముంటాయి, అదే విధంగా ఫుడ్ డైట్ ఏం ఫాలో కావాలి, దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే, మేజర్ గా వచ్చినటువంటి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ సమస్య మనకు వచ్చింది జెంట్స్ కి ఎక్కువ ఉంటుందండి, లేడీస్ తో తక్కువగా ఉంటుంది. ఈ లేడీస్ కు పరంగా మనకు ప్రధానమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ఈ కారణాలు ఏమనగా ఇన్ఫర్టిలిటీ, ఫిమేల్ వంధ్యత్వంతో బాధపడే స్త్రీలకు వచ్చిన ప్రధానమైన కారణాలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, నూనెలో తయారైనటువంటి చికెన్ పకోడా కావచ్చు, వడలు కావచ్చు, అస్తమానం వచ్చింది ఆయిల్ మార్చుకొని తినే వస్తువులు కావచ్చు, దాని వాడకం ద్వారా ప్రధానంగా లేడీస్ వచ్చింది ఈ సమస్య అనేది ఉందండి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క నూనెలో బాగా మనం వచ్చింది ఎవ్రీడే చికెన్ పకోడా చాలా డేంజర్ అండి. బాయిలర్ చికెన్ కూడా అనేది అవాయిడ్ చేయాలి. అదే విధంగా బాయిలర్ కోడ్లో వేసినటువంటి చికెన్ పౌడర్ని అవాయిడ్ చేశామంటే మన అద్భుతంగా ఉండొచ్చు. వడలు కూడా వచ్చింది చాలా మంది ఆయిల్ మార్చకన్నా అట్లే వేస్తుంటారండి. కాబట్టి దాని వాడకం ద్వారా, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ద్వారా ఇవన్నీ అవాయిడ్ చేశారంటే ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఫిమేల్ కి రాదండి. అదే విధంగా మనకు వచ్చింది టేస్టీ స్టాల్స్ అనేది వాడకూడదు. అదే విధంగా AMH యాంటీ మొలారిన్ హార్మోన్ అనేది ఈ యొక్క పోలిక్ యాసిడ్ ఉన్న ఆహారం ఎక్కువ తినడం వల్ల యాంటీ మొలారిన్ హార్మోన్ అనేది లోపించడం వల్ల వస్తుందండి. పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తింటే యాంటీ మొలారిన్ హార్మోన్ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తీసుకోవాలి. కాబోలి శనగింజలు వాడాలి. విటమిన్ డి ఉండాలి. జింకు, పోలిక్ యాసిడ్, బయోటిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బాదం పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, విటమిన్ నానబెట్టి తిన్నామంటే అద్భుతంగా మనకు పనిచేస్తుందండి. ఈ యొక్క మేజర్ గా వచ్చింది ఉమెన్ ఇన్ఫర్టిలిటీ నుంచి ఈ కారణాల వల్ల ఈ ఫుడ్ డైట్ ఫాలో అయ్యామంటే మన అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటు మనందరం కూడా ఆడవారు కానీ మగవారు కానీ మేజర్ ఫుడ్ మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్, సాయంత్రము, రాత్రి ఏం తీసుకోవాలి, అది తీసుకున్న తర్వాత మనకు కాంబినేషన్స్ టోటల్ గా వచ్చింది రా ఐటమ్ 70% రా ఫుడ్ తీసుకోవాలండి. మార్నింగ్ ఆడవారు కానీ మగవారు కానీ వెజిటబుల్ జ్యూస్ తింటే అద్భుతంగా ఉంటుందండి. అదే విధంగా మొలకెత్తిన విత్తనాలు, ఆ వెజిటబుల్ జ్యూస్ కూడా మనకు వచ్చింది 200 నుంచి 350 గ్రాములు తీసుకోవాలి. అది కూడా వచ్చింది నేచురల్ తీసుకోవాలండి. ఎందుకంటే బయట మనకు వచ్చింది నేచురల్ గా లభించేది దాంట్లో వచ్చింది కెమికల్ కలుపుకున్నా, అదే విధంగా మనకు వచ్చింది ఐస్ గడ్డలు కలుపుకున్నా వాడకూడదు మనం. కాబట్టి నేచురల్ ఫుడ్ తిన్నామంటే తీసుకోవచ్చు. మేజర్ గా ఎవరైతే ఈ ప్రధానమైన ఆడవారు కానీ మగవారు కానీ ఇడ్లీ కానీ దోశలు కానీ వీలైనంత వరకు తగ్గించి తినాలి అండి ఎవ్రీడే. ఎందుకంటే వీక్లీ వన్స్ ఏం కాదు, ఎవ్రీడే తిన్నామంటే ఇన్ఫర్టిలిటీ సమస్య ఇద్దరికి వస్తుంది. కాబట్టి వీక్లీ వన్స్ ఈజ్ బెస్ట్, తగ్గించాలి. మధ్యాహ్నం పోతే ఖచ్చితంగా ఉడకబెట్టిన ఆహారం, ఆకుకూరలు తినాలి. ఉడకబెట్టిన ఆహారం అంటే హాట్ గా తినాలండి, చల్లనం అనేది తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు అందరికి కూడా హాట్ బాక్స్ వచ్చే దాంట్లో వేసుకున్నా కూడా మధ్యాహ్నం వరకు ఉంటుందండి. కాబట్టి ఉడకబెట్టిన ఆహారం తినాలి, ఆకుకూరలు ఎక్కువ తినాలి. ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. సాయంత్రం పూట కంపల్సరీగా ఫ్రూట్ జ్యూస్ అలవాటు పడండి. దాంట్లో కమలాయి, బత్తాయి జ్యూస్ మ్యాండేటరీగా తాగండి. రాత్రి మాత్రం ఓన్లీ ఫ్రూట్ జ్యూస్, పలహార తినాలండి. వీలైనంత వరకు రైస్ అనేది తగ్గించాలి. దీంతో పాటు మనం అన్ని కూడా ఉమెన్ సంబంధించి ఉమెన్ ఫెర్టిలిటీ టాబ్లెట్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఫెమినైన్ డ్రాప్స్ మార్నింగ్ 20 drops, ఈవినింగ్ 20 drops, మెన్స్ట్రువల్ కేర్ టాబ్లెట్ మార్నింగ్ వచ్చింది ఒకటి, ఈవినింగ్ ఒకటి, శీలాజిత్ వీళ్ళు కూడా వాడొచ్చండి. ట్రిపుల్ స్టెమ్ సెల్ డ్రాప్స్ మనకు వచ్చింది లేడీస్ వాడచ్చు. అశ్వగంధ టాబ్లెట్ వాడొచ్చండి. ఇప్పుడు ఆల్రెడీ మనము శీలాజిత్ గురించి ఈ కాంబినేషన్స్ లో లేడీస్ కి ఏ విధంగా పనిచేస్తుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకొని టోటల్ గా ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ సమస్య నుంచి
ఎవరైతే ఉమెన్స్ బాధపడుతుందో అనే ఫుడ్ డైట్ కేవాలో మనకి ఏం లభిస్తుందో ఆ ఫుడ్ డైట్ మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మేజర్ గా ఉమెన్ ఇన్ఫర్టిలిటీ మన దగ్గర ఉన్నటువంటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ అండి. ఈ యొక్క ఉమెన్ ఫెర్టిలిటీ టాబ్లెట్ వాడడం వల్ల సహజ సంతానోత్పత్తి, గర్భధారణ మద్దతు ఇస్తుంది. హార్మోన్ల స్థాయి సమతుల్యం మెరుగుపరచడానికి, అండాశయాలు ఉత్తేజపరచడానికి, అండోత్సర్గం మెరుగుపరచడానికి, రుచక్రాన్ని నియంత్రించడానికి, పిసిఓఎస్ పిసిడిఎస్ నియంత్రించడానికి, ఒత్తిడి తగ్గించడానికి ఉమెన్ ఫెర్టిలిటీ అనేటువంటి అద్భుతంగా పనిచేస్తుంది. మన దగ్గర ఉన్న టాబ్లెట్ లేటెస్ట్ గా వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ వాడి కంపల్సరీగా వాడాలి. 6 months వాడారంటే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందండి. దీంతో పాటు మనము మెన్స్ట్రువల్ కేర్ టాబ్లెట్ ఆరోగ్యకరమైన సాధారణ రుచక్రం నిర్వహించడానికి, హార్మోన్ల స్రావాన్ని మెరుగుపరచడానికి, స్త్రీకి కావాల్సినటువంటి మనకు ఏదైతే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ హార్మోన్ ప్రాబ్లం నుంచి సమతుల్యం చేయడానికి ఈ యొక్క మెన్స్ట్రువల్ కేర్ టాబ్లెట్ అనేది అమృత పానం లాగా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి దీన్ని వాడాలి. అదే విధంగా ఫెమినైన్ డ్రాప్స్, ఈ ఫెమినైన్ డ్రాప్స్ వచ్చేది మార్నింగ్ 20 drops, ఈవినింగ్ 20 drops ఈ సమస్య ఉన్న వాళ్ళకు. కాబట్టి ఈ యొక్క ఫెమినైన్ డ్రాప్స్ ఏ విధంగా పనిచేస్తుందంటే మనకు సాధారణ రుచక్రాన్ని ప్రోత్సహించడానికి, సీడ్ జనరేటింగ్ అవయాలు, టోన్ అవయాలు పెంచడానికి, మనకు బాడీకి కావాల్సినటువంటి స్టామినాని ఇవ్వడానికి, స్త్రీ సంతానోత్పత్తి మెరుగుపరచడానికి, గర్భధారణకు ఈజీగా కావడానికి చాలా ఉత్సాహంగా పనిచేస్తుందండి ఈ యొక్క ఫెమినైన్ డ్రాప్స్ అనేది. ఎస్పెషలీ మనకు స్త్రీకి సంబంధించినటువంటి శీలాజిత్ ఏ విధంగా పనిచేస్తుందంటే మన బాడీకి కావాల్సినటువంటి ఈ యొక్క శక్తిని పెంచడానికి, అదే విధంగా ఒత్తిడి ఆందోళన తగ్గించడానికి, అదే విధంగా మానసిక స్థితి మరియు భాగోద్వేగం సమతుల్యం పరచడానికి, అదే విధంగా మన బాడీకి ఏదైతే కావాలనో ఎముకల యొక్క స్ట్రెంత్ ను బలపరచడానికి ఎస్పెషల్లీ స్త్రీ పరంగా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ యొక్క శీలాజిత్ అనేటువంటి లిక్విడ్ ఫామ్. ట్రిపుల్ సెన్సల్ మీ అందరికీ కూడా తెలుసు. ట్రిపుల్ సెన్సల్ వచ్చింది లేడీ కావాల్సినటువంటి సంతానోత్పత్తి మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అశ్వగంధ కూడా దీన్ని టోటల్ గా 6 months మనం వాడామంటే టోటల్ గా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. టోటల్ గా లేడీస్ సంబంధించిన కాంబినేషన్ వేరే ఉంటుంది, మగవారికి సంబంధించిన కాంబినేషన్ వేరే ఉంటుంది. దీన్ని ఈ విధంగా మనం డోసేజ్ ప్రకారం ప్లాన్ చేసుకున్నామంటే అయిపోతుందండి. ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ www.kevaind.org.